అక్కడ కాంగ్రెస్ నేతలు అయోమయంలో ఉన్నారా? సొంత పార్టీని వాళ్ళని ఇబ్బందులకు గురి చేస్తుందా? కొత్త రూల్స్ లో ఇరుకాటంలో పెట్టేస్తుందా? ఇలా అయితే పార్టీలో ఉండలేక అవస్థలు పడే పరిస్థితి వస్తుందని భయపడుతున్నారు. ఇంతకీ ఎక్కడా పరిస్థితి? అసలు ఏమైంది? రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో వలస నేతలు రెచ్చిపోతున్నారట. ఏ కార్యక్రమంలో అయినా జనాల మధ్య హవా చేసినా ఎక్కడ చూసినా వాళ్ళదే హవా నడుస్తుందట. అందులో మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, కాళీ యాదయ్య, మనోహర్ రెడ్డి, ప్రకాష్ రాజ్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉందట. జిల్లాలో పొలిటికల్ మేధావులమని చెప్పుకునే వాళ్ళలో ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్ లో చేరిపోయారు. వాళ్ళు పార్టీ మారడం సంగతి అటుంచితే ఆ తర్వాతే అసలు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయంట. నాయకుల వెనుక వచ్చిన అనుచరుల పరిస్థితి ఇప్పుడు అటు వెళ్ళలేక ఇటు ఉండలేక నలిగిపోతున్న పరిస్థితి వచ్చిందని అంటున్నారు. పార్టీ జిల్లా, డివిజన్, వార్డు కమిటీల్లో తమ వారికి పదవులు ఇప్పించుకుందామంటే పిసిసి పెట్టిన 3 years రూల్ ప్రతిబంధకంగా మారింది. పార్టీలో కనీసం 3 ఏళ్లు పనిచేస్తేనే పదవి ఇవ్వాలన్నది రూల్. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశం ఇది. 2023 ఎన్నికల కంటే ముందు ఎవరైతే పార్టీని నమ్ముకుని ఉన్నారో వారికే ప్రస్తుత కమిటీలో చోటు కల్పించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. జంపింగ్ నేతలకు పార్టీలోకి వచ్చిన వెంటనే పదవులు ఇస్తే మొదటి నుంచి కష్టపడ్డ వారికి అన్యాయం జరుగుతుందని భావిస్తుంది అధిష్టానం. దీంతో ఏళ్ల తరబడి జెండా మోపిన పాత కాపులు ఖుషి అవుతుంటే వలస నేతల క్యాడర్లో మాత్రం నిరాశ పెరుగుతుందట. పదవులు లేకపోతే పార్టీలు ఎలా, అసలు మా ఉనికిని ఎలా చూపించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళా నేతల్లో కూడా ఇదే పరిస్థితి ఉందట. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీత మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆమె అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న కీలక పదవి కోసం ఎదురు చూస్తున్న ఆమెకి ఎలాంటి పదవి దక్కట్లేదట. ఇక ప్రస్తుతం మేడ్చల్ జిల్లా, రంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ చైర్పర్సన్, కార్పొరేషన్ మేయర్లుగా పనిచేసిన నాయకురాలు చాలా మంది చేయి పార్టీల్లో పదవుల కోసం లాబింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ పిసిసి 3 years రూల్స్ తో వారంతా ఇంకొద్ది కాలం వేచి చూడాల్సిన పరిస్థితి. ఈ నిబంధనపై కొత్తగా చేరిన నేతలు అటు బయటికి చెప్పలేక లోపలే రగిలిపోతున్నారట. వచ్చి రాగానే మంత్రి పదవులు ఇవ్వడానికి లేని రూల్స్ పార్టీ కమిటీ పదవులకు ఎందుకన్నది వారి ప్రధాన ప్రశ్న. కీలకమైన స్థానిక కమిటీల్లో తమ వారికి ప్రాధాన్యత లేకపోతే రేపు ఎన్నికల సమయంలో క్యాడర్ ఎలా కంట్రోల్ చేస్తామంటూ వాదిస్తున్నారు. పదవులు లేకుంటే కొత్త చేరికలు ఎలా ఉంటాయని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు వలస నేతలు. ఇలా నేతల మధ్య మొదలైన వార్ ఇంకెంత వరకు వెళ్తుందో, వారి అసంతృప్తిని అధిష్టానం ఎలా తీస్తుందో, వారికి పదవులు ఇచ్చి సంతృప్తి పరుస్తుందా లేక ఇంకేదైనా సర్ది చెప్పి చల్లబరుస్తుందా అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.